ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, 3 అంశాలు చూసాం. ఈ దినమో నిత్యుడగు తండ్రి. గమనించండి ప్రియులరా, యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించేటటువంటి భాగ్యమును దేవుడు మనకి ఇచ్చారు. ఈ ఉదయకాల సమయంలో, ఈ సంవత్సరంలో మీ తండ్రిని కోల్పోయారా? లేకుంటే మీ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయారా? దేవుడు మీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మిమ్మల్ని నిత్యము నడిపించేటటువంటి తండ్రి ఉన్నారు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆధారము, ఈ లోకంలో మనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో ఒక సందర్భంలో మనల్ని విడిచి వెళ్ళిపోతారేమో, కానీ సదాకాలము మరణ పర్యంతము మనకి తోడుండి నడిపించే తండ్రి ఉన్నారు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ బాధపడుతూ ఉన్నారా? నాకెవరు సహాయం చేస్తారు? ఇక నన్ను ముందుకు ఎవరు నడిపిస్తారు? ఇక నాకు జీవితంలో తోడ్పడేటటువంటి వారు ఎవరని మీరు అనుకుంటూ ఉంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యుడగు తండ్రి, నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటాడు. గమనించండి ప్రియులరా, దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానము, పాలు తేనెలు ప్రవహించు కానానులోనికి నా ప్రజల్ని నడిపించు అన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చి గమ్మునున్నాడా? లేదండి. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారి మధ్యన ఉండి వారిని దేవుడు నడిపించాడు. ఎంతవరకు నడిపించారు? వారు కానానుకు చేరినంత వరకు దేవుడు నడిపించాడు. ఆ తర్వాత దేవుడు విడిచిపెట్టలే. దేవుడు విడిచిపెట్టకుండా వారిని రక్షించడానికి క్రిస్మస్ దినాల్లో పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి అద్భుత దినాలు ఈ క్రిస్మస్ దినాలు. కనుక ఈరోజు మీరు చెప్పగలిగితే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఈ తండ్రి సహాయం మీరు కోరుకోగలిగితే, ప్రభువా నన్ను నడిపించండి, ప్రభువా నాకు తండ్రిగా ఉండండి, ప్రభువా నీవే నాకు ఆధారం అని మీరు చెప్పగలిగితే, ఈ మాటలన్నీ చాలా చిన్న మాటలు అనిపించవచ్చు, కానీ నోరు తెరిచి మీరు పలకాలి. మీరు నా తండ్రి అయి ఉన్నారు, నీ చిత్తానికి లోబడుతూ ఉన్నాను. తండ్రి నన్ను నడిపించండి, తండ్రి నాకు సహాయం చేయండి, తండ్రి మీరు నాతో కూడా రండి అని ఈ మాటలు మీరు చెప్పి చూడండి, పరిస్థితులు మారడం మీరు చూస్తారు. ఆ పరలోకపు తండ్రి నీతో పాటు ఉంటే కొరత అనేది ఉండదండి. ఆ తండ్రి మీతో ఉన్నారనుకోండి, చిన్నపిల్లోడు తండ్రితో పాటు షాప్కి వెళ్ళాడు అనుకోండి, వాడికి ఏం కావాలన్నా కొనుక్కోవడానికి వాడు తండ్రి అనుమతి ఇస్తాడు. తండ్రి ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు లేవంటాడా? అనడు. ఇది నేను కొనిలేనంటాడా? అనడు. సమస్తం మీకు కొనిస్తూ ఉంటారు కదండి. అయితే మన పరలోకపు తండ్రి ఈ భూమిని ఆకాశమును సర్వమును సృజించినటువంటి దేవుడు ఆయన. ఆయన దగ్గర లేనిదంటూ ఏది లేదండి. నువ్వు ఆయన అడగగలిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి సహాయము చేయునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని. ఎవరైతే మేము అనాథులు అనుకుంటూ ఉన్నారో వారు అనాథులు కాదు ప్రభా, మీరు వారికి తోడున్నారు. సహాయం చేయండి, బలమైన కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.